లగ్జరీగా కట్టి ఇంత కిరాయిలు వసూలు చేసుకుంటూ ఇప్పుడు ఉన్న పొలం ఖాళీ చేయమంటే ఒక వరద బాధితుల్లో చిక్కుకున్న వారి పరిస్థితి లాగుంది. కొంతమందితో మాట్లాడిన బ్రదర్, ఎప్పుడు చెప్పారు మీకు ఖాళీ చేయమని? మాకు అసలు ఏ ఇంటిమేషన్ రాలేదండి. పొద్దున 7 గంటలకి కరెంట్ ఆఫ్ చేసి తలుపులు కొట్టేసి ఇంత దౌర్జన్యంగా ఏదో మేమేదో దొంగల్లాగా మేమేదో హరాస్మెంట్ చేసి అంటే ఎంత చండాలంగా చేశారంటే చండాలంగా చేశారు సార్. పొద్దున 7ంటికి వచ్చేసి తలుపులు దబాదబా బాధేసి పిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, ఏమీ చేసుకోకుండా అసలు వరస్ట్ సిచ్యువేషన్ సార్ ఇక్కడ. ఎవరు రెస్పాన్సిబుల్ లేదండి, మాకు ఎవరు ఏం చెప్పలేదు. పొద్దున 7 గంటలకి మా కరెంట్ తీస్తారు. మేము దొంగలండి, ఏదైనా పారిపోతామా, ఎక్కడికైనా వెళ్ళిపోతామా? చెప్తే ఒక రోజు టైం ఇస్తే మేము ఖాళీ చేసేస్తామండి. మేము మనుషులే, మేము ఓనర్స్ కాదు, మేము టెనెంట్స్ వెళ్ళిపోతాం. 1 year అవుతుందండి. ఏమి తెలియదు సార్. పొద్దున 7 గంటలకి కరెంట్ తీస్తారు. ఉన్న పదంగా కరెంట్ తీసి 7:30 నుంచి తలుపులు కొట్టడం, అరవడం, బయటికి రండి బయటికి రండి బయటికి రండి. ఏంటండి ఇది? నిజంగా పిల్లలు ఏడుపులు. మా పిల్లలందరూ సీరియన్ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకి తిండి లేదు, డిక్కా లేదు. ఇప్పటిదాకా పొద్దున్న నుంచి మేము ఏం తెలియదు, నీళ్ళు కూడా తాగలేదండి. రోడ్డు మీద ఇంకేంటండి, రోడ్డు మీద పడుతున్నాం. ఏదో ఎవరో ఒకరు ఉన్న వాళ్ళు రిలేటివ్స్ దగ్గరికి వెళ్తున్నాం, లేకపోతే అక్కడెక్కడ దూరం కొంతమంది ఊరికి కూడా వెళ్ళిపోతున్నారు. గవర్నమెంట్ కొంచెం కన్సిడర్ చేసి ముందు నోటీస్ మీరు ఓనర్కి ఇస్తున్నారు, కానీ మళ్ళీ టెనెంట్స్ కి ఎలా తెలుస్తుంది? మీరు నోటీస్ ఎక్కడైనా అంటించాలి, వాళ్ళ చేతికి ఇచ్చేస్తే వెళ్ళిపోతే ఎలాగండి? ఎక్కడైనా అంటించాలి. ప్రజలు మాకు తెలియాలి కదండి. మేము రెంట్లో ఇక్కడ ఉన్న 49 ఫ్లాట్లు ఎవరికి తెలియదండి ఇలా జరగబోతుందని. మార్నింగ్ 6 o'clock కి వచ్చారు. వచ్చి అప్పటికప్పుడు డోర్స్ అన్ని కొట్టి మీరు వెకేట్ చేయాలి అని చెప్పని చాలా పానికే క్రియేట్ చేశారు. యాక్చువల్గా అయితే మేము ఎంత ఒక 1 hour టైం ఇవ్వండి, అసలు ఈవినింగ్ వరకు టైం ఇవ్వండి. మేము అంటే ఇప్పుడు ఆన్ ది స్పాట్ వెళ్ళిపోవాలంటే ఎట్లా వెళ్ళిపోతామండి? అసలు హ్యూమన్ అది పాసిబుల్ అవుతుందా? మేము అడిగినా కానీ లేదు, 1 hour టైం ఉంది, 1 hour లో మీరు వెళ్ళిపోవాల్సిందే అని చెప్పనని కొంచెం బాగానే ఇచ్చేసారు. ఇంకా కొంచెం సర్దుతూనే ఉన్నాము. అటు సైడ్ బాల్కనీస్ అవన్నీ పగలగొట్టి కొంచెం చేశారు. మేము ఉన్నంగానే పగలగొట్టారు. మేము వచ్చి 4 months అవుతుందండి. మాకు ఏం ఇంటిమేషన్ లేదండి. ఇంటిమేషన్ ఉంటే మేము అందరం వన్ డే ఆర్ 2 days లో మేము అందరం వెళ్ళిపోయే వాళ్ళమే. ఎందుకంటే మేము అందరం రెంట్ పే చేసి ఉంటున్నాం ఇక్కడ. కాబట్టి మాకు రెంట్కి ఎక్కడైనా ఒకటే కాబట్టి మేము దానికి తగ్గట్టుగా చూసుకొని వెళ్ళిపోతాం. మాకు ఎవ్వరికి అసలు ఒక్క ఇంటిమేషన్ కూడా లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది మాకు క్వశ్చన్ మార్క్ లా ఉంది. ఆల్మోస్ట్ ఇదంతా మాకు ఇంకా పైగా మేము 2 months అడ్వాన్స్ ఇచ్చి ఉన్నాము, రెంట్ పే చేసి ఉన్నాము. ఇప్పుడు నిన్ననే రెంట్ పే చేసాము. ఇప్పుడు మాకు అదంతా ఒక 60,000-70,000 లాస్. ఇప్పుడు మాకు అదంతా ఎవరు పే చేస్తారో కూడా మాకు క్వశ్చన్ మార్క్ గానే ఉంది. ఇప్పుడు మేము మళ్ళీ కొత్త ప్లేస్కి వెళ్ళాలన్నా, ఎక్కడికైనా రెంట్కి వెళ్ళాలన్నా అక్కడ అడ్వాన్స్ పే చేయాలి. అసలు మాకు దొరకట్లేదు. ఇప్పుడు సడన్ గా ఎక్కడి నుంచి దొరుకుతుందండి? ఓనర్ ఏమి రెస్పాండ్ అవ్వలేదండి, మాకైతే అవ్వలేదు. మరి ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా అయ్యారేమో మాకు తెలియదు. తెలియదండి. మాకు సామాన్లు అయితే కిందకి పెట్టుకోమన్నారు. ఇంకేమన్నా అంటే మీకు 1 o'clock వరకు టైం ఉంది, సామాన్లు కూడా తీయకపోతే అది కూడా తీసేస్తాము, సో మీరు వీలైనంత ఫాస్ట్ గా మూవ్ అయిపోండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఉన్న పొలంగా ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్తామంటూ కూడా అన్ని సామాన్లు, అన్ని చిన్నపిల్లల సామాన్లు అన్ని ప్యాక్ చేసుకున్నారు. అమ్మా, ఎప్పుడు చెప్పారు మీకు ఇంటిమేషన్? ఎప్పుడు ఇచ్చారమ్మా? అసలు మాకు తెలియదు. మేము మార్నింగ్ డోర్ 6కి కొట్టి వెకేట్ చేయాలి, 1 hour లో మొత్తం లగేజ్ అంతా తీసేయాలి, పగల కొట్టేస్తాము. ఇంకా అప్పటికి కూడా రూమ్ లోనే ఉండండి, డోర్లు ఓపెన్ చేయొద్దు అంటున్నారు, కానీ మాకు అసలు సరిగ్గా ఇన్ఫార్మ్ తెలియదు. సామాన్లు కూడా కడగాల్సినవి అక్కడే ఉన్నాయి. మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా చిందర వందరకి ఇక్కడ పడిపోవడం జరిగింది. ఉన్న పొలంగా ఖాళీ చేయండి అంటే ఎక్కడికి వెళ్తాం మేము? మా పరిస్థితి ఏంటి అంటే కూడా బాధపడుతూ ఉన్నాం. మా హైడ్రా ఒక్కసారిగా ఈ యాక్షన్ తీసుకుంటే పరిస్థితి చూడండి ఒకసారి. ఒక వరద బాధితుల్లో చిక్కుకున్న వారి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇక్కడ. మరి ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే ఒక్కసారిగా ఒక ఊరు కొట్టుకుపోతే ఒక భూకంపం వస్తే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో అలా కనిపిస్తా ఉంది. మరి కొంతమంది మాట్లాడుతూ మీకు చెప్పారు, ఇంటిమేషన్ ఇచ్చారా, ఏమైనా చెప్పారు? మాకేం చెప్పలేదు భయ్యా, మాకేం చెప్పలేదు. చెప్తే ఎందుకు? ముందే చేస్తాం కదా. ఇన్ఫార్మ్ చేస్తే మేము రెసిడెన్సే కదా, వెళ్ళిపోతాం పక్కకి. రెంటర్సే కదా, వెళ్ళిపోతాం. ఎవరు చెప్పారు? ఎప్పుడు 6:30కి పొద్దున్న వచ్చి చెప్తారా? సెకండ్ సాటర్డే రోజు చెప్తారా ఎవరైనా? అప్పుడప్పుడు ఆఫీసులకు పోయి రాత్రి వచ్చినాం మేము. మరి ఒక్కసారిగా కాల్ చేయమంటే వీరందరూ కూడా ఎక్కడికి వెళ్తా ఉంటారు? ఉన్న పలంగా కాల్ చేయమన్నారు. కొంతమంది మాట్లాడుతున్నారు. మరి ఏ టైంకి ఇంటిమేషన్ ఇచ్చారు? చెప్పారా ఏ సమయం? 6-7కి ఇంటిమేషన్ వచ్చిందండి. 2-3 hours మీకు టైం ఇస్తాము, ఆ 2-3 hours లో వెకేట్ చేయండి అని చెప్పేసి అన్నారు. ఇందులో కొంతమంది ఫ్లాట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊర్లలో కూడా లేరు, అవుట్ ఆఫ్ లో ఉన్నారు. నాట్ ఓన్లీ ఇండియా, ఆస్ట్రేలియా అలా ఉన్నారనమాట. ఉన్న వాళ్ళంతా కూడా మొత్తం సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే ఉన్నారు.
అట్ ద సేమ్ టైం ఏంటి అంటే మనకు 10 days బిఫోర్ 1 month బిఫోర్ మనకు నోటీసులు ఇచ్చినా కూడా మనకు పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు. చిన్న పిల్లల్ని పెట్టుకునేసి పెద్దవాళ్ళని పెట్టుకునేసేసి ఎక్కడికి వెళ్తారండి? ఇప్పటికిప్పుడు రోడ్ల మీద చూడండి ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందో. రోడ్ల మీదకి వెయ్యండి అంటే రోడ్డు మీదకి వేసేస్తే ఎక్కడని రెంట్కి వెతుక్కోవాలి. హైదరాబాద్ లో రెంట్లు దొరకడం అంత ఈజీనా? సరే రెంట్లో దొరికినాయే అనుకోండి, ఎవరికి చెప్పి పర్మిషన్లు ఇచ్చారండి ఇవన్నీ మళ్ళీ బిల్డింగ్లు కట్టడానికి? ట్రాన్స్ఫార్మర్ ఎందుకు వచ్చిందండి? మరి ట్యాక్స్లు ఎందుకు పే చేయించుకుంటున్నారు? కరెంటు బిల్లులు ఎందుకు వస్తున్నాయి? పర్మిషన్ లేదు, హైడ్రా ఇది అక్రమ కట్టడం అన్నప్పుడు ఇవన్నీ పర్మిషన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు వాళ్ళకి కదండి ప్రాబ్లం. వాళ్ళు బాగానే ఆఫీసుల్లో కూర్చొని ఏసీ రూమ్లలో కూర్చొని బాగానే ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఇవన్నీ ఎవరు హ్యాండ్ ఓవర్ లో తీసుకుంటారు? ఎవరు రెస్పాన్సిబిలిటీ వీటికన్నిటికి? గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇచ్చిన వాళ్ళు బాగానే ఉన్నారు, పర్మిషన్లు అప్రూవల్ ఇచ్చేసి పర్మిషన్లు ఇచ్చేసేసి వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదండి. ఇక్కడ పరిస్థితి ఏంది? పెద్దవాళ్ళ పరిస్థితి ఏంది? పిల్లల పరిస్థితి ఏంది? సామాన్లు పెట్టుకొని ఎక్కడికి పోవాలి మనుషులు? ఏ గవర్నమెంట్ వస్తుంది ఇప్పుడు? ఏ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు వస్తారో నాకు కావాలండి. వస్తారా చెప్పండి ఎవరైనా? సామాన్లు ఎవరైతే ఉన్నాయో, ఇది నా ఫ్రెండ్, ఆమె ఆస్ట్రేలియా నుంచి నాకు కాల్ చేసింది, హారిక హెల్ప్ చేయంటే ఇప్పుడు వచ్చాము. నాకు కాల్ వచ్చింది, ఆమె ఇండియాలో కూడా లేదు, ఆస్ట్రేలియా నుంచి 2-3 hours లో వస్తారా అండి? మీకు 2-3 hours ఇస్తాము పర్మిషన్, వెకేట్ చేస్తే చేయండి, లేదంటే మొత్తం కూల కొట్టేస్తాము, సామాన్లు ఉన్నా కూడా కొట్టేస్తామని మాట్లాడిండ్రు. ఏం చేయాలి ఇలాంటి సిచ్యువేషన్ లో? ఇప్పుడు కావాలని సాటర్డేలు వీకెండ్స్ కావాలనే పెట్టుకుంటారా అండి ఇవన్నీ? ఎందుకు స్టే ఆర్డర్లు రావు? ఆ ఉద్దేశంలోనే కదా కోర్టులు ఉండవు ఈ టైంలో, స్టే ఆర్డర్లు రావు, సో ఇష్టం వచ్చినట్టు చెయ్యొచ్చు. అంటే ఎవరి మీద కోపాలే ఇక్కడ మనుషుల మీద చూపిస్తున్నారా? ఏం జరుగుతుంది? గవర్నమెంట్ అన్నది ఏం చేస్తుంది? నిద్రపోతుందా? హైడ్రా అనేసి వదిలేసినారు, ఎలా పడితే అలా చేసేస్తున్నారు. ఎవరి గురించి మనుషుల గురించి ఆలోచించే ఇది కూడా లేదా? ఏం జరుగుతుంది చెప్పండి. ఉన్న పలంగా ఖాళీ చేయమన్న సరికి అన్ని సామాన్లు ఉన్న పలంగా ప్యాక్ చేసుకుంటా ఉన్నారు. విజువల్ లో చూస్తుంటే దయనీయ స్థితి కనిపిస్తా ఉంది. మనకు ఒకసారి మీకు విజువల్ లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఒక ఊరికి విపత్తు వచ్చినప్పుడు వరదలో కొట్టుకుపోతుంది ఊరు, ఇంకా కాసేపట్లో మునిగిపోతుంది, లేకపోతే ఇంకా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నప్పుడు ఏ సినారియో కనిపిస్తుందో, ఏ సిచ్యువేషన్ కనిపిస్తుందో. సుమారుగా ఈ 5 floorల బిల్డింగ్ పెంట్ హౌస్ తో కలుపుకొని 42 కుటుంబాలు నివాసం ఉంటూ ఉన్నాయి. 42 కుటుంబాలు నివాసం ఉంటున్న ఈ స్థలంని ఒక్కసారిగా ఖాళీ చేయమంటే ఇన్ని సామాన్లు ఇప్పుడు ఒక్కసారిగా సుమారుగా 4 సంవత్సరాలుగా ఉంటా ఉన్నాం, కొంతమంది అంటే కొంతమంది 4 నెలలుగా ఉంటా ఉన్నారు. ఇంతమంది కిరాయికి ఉంటున్న సందర్భంలో సుమారుగా 70,000కు పైగా అడ్వాన్సులు ఉన్నాయంటే బిల్డింగ్ ఓనర్ దగ్గర ఒక్కరి అమౌంట్. మరి ఇంత మేరకు అమౌంట్లు ఉన్నాయి, ఉన్న పలంగా ఖాళీ అంటే ఇప్పుడు సడన్ గా తీసుకొని అందరం కూడా రోడ్డు పాలైపోయాం, రోడ్లో పడిపోయాం, మేము రోడ్ల మీద నిలబడ్డాం, మా సామాన్లన్నీ వేసుకొని తింటున్న వస్తువుల కానించి వాడుకున్న వస్తువుల వరకు అన్నిటి కూడా మూటలు కట్టుకొని ఉన్న పలంగా రోడ్డు మీదకి వచ్చారు. మరి 1 గంట 2 గంటలు ఒక అపార్ట్మెంట్ మొత్తం ఖాళీ చేయమంటున్నారు అధికారులు. మరి ఎక్కలా ఖాళీ చేస్తామంటూ కూడా క్వశ్చన్ రేజ్ అవుతా ఉంది, ప్రశ్నిస్తా ఉన్నారు ప్రజలు. మరి ముందస్తుగా ఎందుకని ఇన్ఫర్మేషన్ లేదు? ముందస్తుగా ఒక నోటీస్ ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? సరే ఇది అక్రమ కట్టడమే, గవర్నమెంట్ స్థలం 1000 గజాల స్థలంలో కట్టారు, మరి పర్మిషన్ ఎలా వచ్చింది? ప్రజలు అడుగుతున్న ప్రశ్న నేను అడుగుతా ఉన్నాను, నా సొంతంగా అడగట్లేదు. ప్రజల్లో స్థానికుల నుంచి వచ్చిన క్వశ్చన్ కరెంట్ బిల్లు కట్టించుకుంటా ఉన్నారు, కరెంట్ మీటర్స్ ఎలా వచ్చాయి? ఓసీ పర్మిషన్ లేదు, ల్యాండ్ పర్మిషన్ ఉంటే ఓసీ పర్మిషన్, ఓసీ లేనిది మీటర్స్ రావు అంటూ చెప్తున్నారు. ఓసీ పర్మిషన్ ఎలా వచ్చింది? దీనికి ఓసీ పర్మిషన్ వచ్చింది, వాటర్ కనెక్షన్ వచ్చింది, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ వచ్చింది, బిల్లు కడతా ఉన్నారు, ట్యాక్స్ కడతా ఉన్నారు. ఇప్పుడు అక్రమ కట్టడం కూల్ చేస్తా ఉన్నారు అంటా ఉన్నారు. సార్ మేమందరూ కూడా రెంటర్స్ మేము ఖాళీ చేస్తాం, కానీ ఉన్న పొలంగా ఎలా ఖాళీ చేస్తాం? ముందు ఒకసారిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా మాకు, ఒక ముందస్తుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఖాళీ చేస్తాం అంటూ కూడా ప్రజలు వాపోతా ఉన్నారు. మరి దీనికి గల కారణాలు ఏంటి? ప్రభుత్వ నిర్లక్ష్యమా, అధికారుల దౌర్జన్యమా? మీకేమనిపిస్తుంది? ఇంత చూస్తూ ఉంటే మరొక వెలుగుమెట్ల చరిత్ర కనిపిస్తా ఉంది. ఇటు మరో ఖమ్మంలో ఏదైతే భూదాన్ విచారణ భూముల్లో ఏం జరిగిందో, భూదాన్ భూముల్లో ఇప్పుడు హైదరాబాద్ లో కూడా అదే జరుగుతూ ఉంది. గవర్నమెంట్ స్థలం అయితే చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలి, కానీ ఇలా ఉన్న పరంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు అంటూ కూడా క్వశ్చన్ రేజ్ అవుతోంది.